సంవత్సరాల కాలంగా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధపు వాగ్దానాలతో, బూటక వాగ్దానాలతో రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, పారిశ్రామికవేత్తలకి ప్రతి ఒక్కరు కూడా మేలు చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 ద్వారా మహిళలకు 15,000 ఇస్తామని, నిరుద్యోగులకి నెలకు 3,000 ఇస్తామని, అలాగే అమ్మఒడి దారిలో తల్లికి వందనం ఇస్తామని, రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 20,000 ఇస్తామని చెప్పి రకరకాల మోస వాగ్దానాలు చేసి గతంలో ఎంతో సుభిక్షంగా, ఎంతో సంక్షేమంగా జరుగుతున్న జగన్ గారి పరిపాలన మీద అసత్య ప్రచారాలు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి ఏదో జరిగిపోతుంది, లక్షల కోట్లు అప్పు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, 14 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ రకమైన అబద్ధ ప్రచారాలతో ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ మోసం చేశారు. గత సంవత్సర కాలంగా చూస్తున్నాం మనం. అధికారం పోయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఉద్దేశం మీద కార్యకర్తలని అందరినీ కూడా ఉత్తేజపరిచి, కార్యకర్తలు అనేక మందిని ఇబ్బంది పెట్టా, ఎవరైనా ఈ ప్రభుత్వ విధానాల గురించి వ్యతిరేకించినా ఇది తప్పు అని చెప్పినా వాళ్ళ మీద దాడి చేసి కోర్టులు కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్లు పెట్టి, నానా పుట్టి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉన్నా సరే ఈ వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా మొక్కబోని పట్టుదలతో ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, ఈ రకమైన అబద్ధ పాలనతో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని పారదోలాలని ఒక సంకల్పంతో ఎటువంటి ఆశ లేకుండా ఇవాళ ఎలక్షన్లో మనకి మన జనాలు చేయడం వల్ల ఎటువంటి ప్రతిఫలం మనకు లేదు, కానీ మనం చేయడం వల్ల ప్రజలు బాగుపడతారు ఉద్దేశం మీద మనం గత సంవత్సరం కాలంగా జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి చోట కూడా తల్లికి వందనం గురించి అవనియండి, బస్సుల గురించి అవనియండి, గ్యాస్ స్టవ్ల గురించి అవనియండి, మహిళల గురించి అవనియండి, మనం చేస్తున్న కార్యక్రమాలకి ఆయన ఇబ్బంది పడి నన్నే ప్రశ్నిస్తారనే కోపంతో మళ్ళీ ఇబ్బంది పెట్టినా సరే మన వల్ల అరాకొరగా తల్లికి వందనం వచ్చిన, లేదా గ్యాస్ బండ్ 1-2 వచ్చినా, ఏదో ఆర్టీసీ బస్సు మధ్య పెట్టారు, ఆ బస్సులు కూడా సరిగా ఉండట్లేదు, వాళ్ళు కొట్టుకునే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి. అంటే కొన్నాళ్ళకంటే ఆర్టీసీ బస్సులు లేకుండా మాకు ఆర్టీసీ బస్సులు, ఫ్రీ బస్సులు వద్దు, మాకు మామూలు బస్సులు పెట్టండి ప్రజలతో చెప్పించే విధంగా ఈరోజు చేస్తున్నారు. మద్యం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కల్తీ మద్యం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ షాపులు నిర్వహించి రాత్రి 9-10 దాటిన తర్వాత ఎక్కడ మద్యం దొరకకుండా, మద్యం తాగి వాళ్ళ వల్ల మహిళలకు ఇబ్బంది కలగకుండా, గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా చేసి వాళ్ళకి నచ్చిన మద్యం ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా కార్యక్రమాలు తెలుసు మీకు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వారు అటు చంద్రబాబు గారు అవనియండి, ఇటు మన పవన్ కళ్యాణ్ గారు అవనియండి, వీళ్ళు ఏదో మద్యాన్ని ఆపేసి ప్రజలకి మోసం చేశారని చెప్పేసి రెచ్చిపోయారు. ఆ రోజుని మంచి మద్యం ఎవరా అని చెప్పేసి ఈవేళ బెల్ట్ షాపుల పేరు చెప్పి ప్రతి గ్రామానికి మీరు చూస్తున్నారు 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. తెల్లవార్లు కూడా ముందు దొరుకుతుంది. ఈ రకంగా చేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి పేద ప్రజలు ఇళ్ళ దగ్గర మహిళలకు రక్షణ లేదు. భర్త కానీ ఆ పిల్ల ఎవరు కానీ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు కోపంతో తెలియదు. ఆఖరికి 13-14 సంవత్సరాల పిల్లలు కూడా ఇదేదో మనకి చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు మంచి మద్యం అవుతున్నారు అమ్మ అంటున్నారు, ఇందులో ఏదో గొప్ప ఉందని చెప్పేసి వాళ్ళు కూడా తాగే పరిస్థితి. మన పిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలు, 9th క్లాస్ చదివే పిల్లలు కూడా మన ముందు మందు తాగుతుంటుంటే మనకి ఏం చేయాలో తెలియని పరిస్థితి, తల్లిదండ్రులకి ఏం చేయాలనే పరిస్థితి. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ కాలేజీలు కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థ అయినా సరే పేద ప్రజలకు ఉచితంగా దొరుకుతుంది. విద్య కానీ అవనివ్వండి, వైద్యం అవనివ్వండి, ఏదో అవనివ్వండి. ఈ రోజున మీరు చూస్తున్నాం మన పిల్లల్ని ఏదో డాక్టర్లు చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటుంది. చాలామంది ఈ మధ్య రష్యా, ఉజ్బెకిస్తాను, చైనా కూడా పంపిస్తున్నారు పిల్లలు డాక్టర్లు చేయాలని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం నుండి బయటికి వెళ్ళి చదువుకోవడం ఎందుకు అనే ఉద్దేశం మీద ఈ రోజున పూర్తిగా విద్యను ప్రభుత్వ పరంగా చేస్తే మనకు తక్కువగా వస్తుంది, పేదలకి విద్య తక్కువకి వస్తుంది, వైద్యం తక్కువ ఉద్దేశంగా తీసుకొస్తే దాన్ని ప్రైవేట్ పరం చేశారు. ఇది ఎంత దారుణమో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో